sweetie. Hey, come on, sweetie. Hey, kulla enjoyment day mane duty. Hey, ripo mapo kaadu. Hey, pote malli raadu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం బావా బంగారం అతిగా నాచకు ఎవ్వరం ఈ పూటైనా తీర్చేవా నా భారం ఓ చెలి అరే చెలా ఉడికించకే కదే ఇలా చాటుగా అది ఇది మర్యాద చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం టీమ్ లీడర్స్ వచ్చేసారు. నౌ లెట్స్ కాల్ ద జడ్జెస్ ఆఫ్ డీజే. నక భూత సుందరి ఏనక ఆకలే అది తడదీసి దూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి రావణసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడి రాచి రంపాల పెంటకని అంటున్నానే బతిమాలి వాక్యను ఓడి కడితే నీకులా ఉంటుందేమో బుద్ధుడే ఇరిటేట్ అయ్యే వాగిడాల్ నువ్వేమో త్వరపడి అన్నకల్లా తెరకరా కురకురా చెలిమిలో చలో చలో सब चलता है. Come on boy, give her a chance again. You make her feel like losing number one. Hurting her, blaming her, bringing her down. జడ్జెస్ వచ్చేసారు, టీమ్ లీడర్స్ వచ్చేసారు అండ్ కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద కిరాక్ డాన్స్ షో. అసలు రవి ఈ రోజు ఎపిసోడ్ ఎంట్రీలో ఎంత బాగా డాన్స్ చేశాడు. అసలు నువ్వు అబ్జర్వ్ చేసావు, నువ్వు డాన్స్ చేస్తుండే. కానీ అంత బాగుందండి. కానీ బొకనక బోకు సుందరి పాట మీద మా తరుణ్ మాస్టర్ డాన్స్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. అందరు డాన్స్ చేస్తారు కానీ తరుణ్ మాస్టర్ డాన్స్ చేయరు. మా పిల్లలు అందరు హట్ అవుతున్నారు. తరుణ్ మాస్టర్ ని డాన్స్ చేస్తే చూడాలనుందా, వాళ్ళందరూ చేస్తారంట. తరుణ్ మాస్టర్ మీరు మీ ప్లేస్ లో ఉంటే కంఫర్టబుల్ గా కూర్చొని నాకు ఒక స్టెప్ నేర్పిని మేము అందరం నేర్చుకుంటాం. ఓకే? Come on boy, give her a chance again. You make her feel like losing number one. Hurting her, blaming her, bringing her down. Come on boy, give her a chance again. You make her feel like losing number one. Hurting her, blaming her, bringing her down. కానీ లాస్ట్ వీక్ నుంచి ఫస్ట్ రౌండ్ అమౌంట్ తరుణ్ మాస్టర్ చేతిలో ఉంది. ఆయన ఎంత ఇస్తే 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs కూడా కావచ్చు. లాస్యా మీ పర్ఫార్మెన్స్ ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? ఫస్ట్ నేనే పంపిద్దాం అనుకుంటున్నాను. ఒక రొమాంటిక్ సాంగ్ తో స్టార్ట్ చేస్తే ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు జియా అండ్ చెర్రీ. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్యాస్ టీమ్.
చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మెలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది పగలేరైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు తరగని పొడిలో మూలాలనున్నది పద్దని సితాపుతున్నది తడబడు గుండెలలో మోమాటం ఇది కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దురాబు తెలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వసించి నీవేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచనే నా ఊపిరి నీకై నిలిచనే చావుకు భయపడనే నువ్వుంటే చందా కంటి చూపుతో నీ కంటి చూపుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మెలనే హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందా సే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే జియా నీకు అసలు ప్రేమ విలువ తెలియదు జియా. రోన్ మూసుకొని కూర్చో చెరిగాడు అంది చెడ వాడిని తమ్ముడు అంటాడు మంచోడు అని చెప్పురా. నువ్వు పిచ్చాడు కమెంట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటికి బుద్ధి వచ్చింది రవికి. హౌ డు యు లైక్ జియాస్ పర్ఫార్మెన్స్ తరుణ్ మాస్టర్? సాయి తేజ్, నువ్వు ఏం కంపోజ్ చేసినా పిల్లలు చేస్తారు కదా, స్ట్రెంగ్త్ పొటెన్షియాలిటీ ఉంది కదా, కొంచెం అక్కడక్కడ కొంచెం స్ట్రెయిన్ చేయాలి. ఈ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కొంచెం చాలా మిస్ అయింది. సాంగ్ లిరిక్ కి ఆ రిథమ్ కి ఆ గ్రూవ్ కి కంపోజ్ చేసావు, బట్ లిరిక్ వాల్యూ కొంచెం ఇంకా కొంచెం డెప్త్ గా పోయి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం లిరిక్ వాల్యూ కూడా చూడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్ అబౌట్ జియాస్ పర్ఫార్మెన్స్? కొరియోగ్రఫీ నాకు నీది ప్రతి సాంగ్ నచ్చుతుంది సాయి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫార్మేషన్స్ బాగా చేపిస్తున్నావు. పిల్లలు ఫస్ట్ దాని చాలా బాగా
బాగా చేస్తున్నారు. కానీ ఆ కుంటె చూపుతో అని ఆ లిరిక్స్ చాలా మంచి లిరిక్స్ కదా, ఆ మెలోడీ ఆ కెమిస్ట్రీ ఏదో మిస్ అయింది అనిపించింది అంతే. ఓకే సార్. కొరియోగ్రఫీ డాన్సెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అవుతుంది. కొత్త ఆలోచిస్తున్నాం, అంటే డాన్సెస్ ఇలా చేయాలి ఫార్మేషన్ కొత్తగా ఉంటున్నాయి, ఇటు వెళ్ళి ఇటు వచ్చేది. అదే ఇప్పుడు వీళ్ళిద్దరు చేస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి కూర్చొని చేశారు. అవును సార్. కాన్సన్ట్రేషన్ ఎక్కువ, వీళ్ళు హ్యాండ్స్ ఇటు చేస్తుంటే వీళ్ళ మీదకి వెళ్తుంది, వీళ్ళు సపోర్ట్ వాళ్ళంతే గానీ మెయిన్ జియా మీద నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే సార్. అంటే ఆ హట్టు కూడా ఎందుకుందో నాకు అర్థం కాల. ఫస్ట్ ఇది బస్ స్టాప్ సార్, కాలేజ్ నుంచి వచ్చింది ఇల్లు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేవా తెలిసింది లేదా తెలియలేదు, అది ఆ కెమిస్ట్రీ కూడా ఉంటే ఇంకా బాగుండేది. అలాగే సార్. సో సదా హౌ డు యు లైక్ జియాస్ పర్ఫార్మెన్స్? బాగుంది, బాగాలేదని లేదు, కానీ సాంగ్ లో ఉన్న ఫీల్ రాలేదు. పర్ఫార్మెన్స్ లో కొంచెం మెకానికల్ గా చేస్తున్నారు, కౌంట్స్ మీద అలా ఉండేది. మీరు లైట్స్ ఆఫ్ చేసి వీళ్ళిద్దరి మీద స్పాట్ లైట్ పెట్టి చేశారు కదా మ్యూజిక్ లో, బీజిఎం లో, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లిరిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడక్కడ మాత్రం వాళ్ళు పరిగెత్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, కనెక్ట్ అవ్వలేదు వాళ్ళిద్దరు కూడా మధ్యలో. మీతన్ని బాగుంది, మాస్టర్స్ చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం చేస్తే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయితేజ్. రవి టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? గెలుపు అడుగు వేయడానికి వచ్చేస్తున్నాడు ROSHAN రోషన్. ప్లీజ్ వెల్కమ్ రోషన్ ఫ్రమ్ రవిస్ టీమ్. శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా, ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. Yo, hey yo, Myth, young God, boss of this game. Got my part lock, I does my thing. Don't mistake me, I tote them things. Block roll, pop roll, knocks on things. Whole squad here, you know my clique. Petite, nice thing, you know my bitch. Wide body truck, you know my whip. Cop that, rock that, pop that shit, dog. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా, నువ్వే ఆగుమా, తనే నా చెంత నుండగా తరమగే ఉదూరమా. నువ్వే లేని నేనుగా లేనుగా, లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే. జల్లంటు వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే, ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా, ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. Let's go! Everybody! Super sir, how do you like Roshan's performance, Tarun Master? 80% acrobatics ఉండింది, 20% కొంచెం అక్కడక్కడ డాన్స్. కానీ ఆ acrobatics రిపీటెడ్ గా అయింది. సో రిపీటెడ్ acrobatics అంటే కొంచెం డల్ అనే కొడుతుంది. కుమార్
అక్రోబాటిక్స్ ఎక్కువ అయింది. అదే అక్రోబాటిక్స్ రిపీటెడ్ గా ఉంటే కొంచెం డల్ కొడుతుంది. డాన్స్ కోరియోగ్రఫీ తక్కువ ఉండింది. నాకు ఏం చాలా నచ్చిందంటే ఆ అమ్మాయి పార్ట్నర్ రియలీ గ్రేట్. ఎన్ని లిఫ్ట్స్ అమ్మో. సోనా వెరీ గుడ్, బాగా చేశావు. చాలా లిఫ్ట్స్ కష్టపడి కరెక్ట్ గా పక్కగా, అది కూడా టేబుల్ స్టడీ లేదు, అలా అలా మూవ్ అవుతుంది. ఆ మూవింగ్ టేబుల్ లో కూడా అన్ని అక్రోబాటిక్స్ చేశారంటే సూపర్. బట్ టూ మచ్ ఆఫ్ అక్రోబాటిక్స్. సో కుమార్ నెక్స్ట్ టైం బాగా చేయి, డెఫినెట్ గా చేస్తా. ఓకే, శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు ఉంది కదా, వాటికి జంప్స్ అట్లాంటివి బాగున్నాయి. ఆ తర్వాత కూడా ఎక్కువ అయ్యే అనిపించింది. కుమార్ మొత్తం లిఫ్ట్స్ మొత్తం అబ్బాయిలాగా అమ్మాయి లిఫ్ట్ చేసింది. బాగుంది కానీ అంటే ఈ సాంగ్ కి కరెక్ట్ గా ఇదవలా. అంటే ఆ రొమాంటిక్ ఇది కూడా మిస్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. లిరిక్ వస్తుంది, అటు తిరిగి పాడుతున్నాడు, అటు తిరిగి బెండ్ చేస్తున్నాడు, ఇటు బెండ్ అవుతున్నాడు, అంటే ఎందుకు బెండ్ అవుతున్నాడు తెలియట్లేదు. అదొక్కటే మిస్ అయింది అనిపించింది. ఒకసారి అది లేకుండా చూసుకోండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు. స్టార్టింగ్ చాలా బాగుంది. అది చూసాక ఐ వాజ్ హోపింగ్ కి ఏదో కొత్తగా మీరు ఆ టేబుల్ మీద మొత్తం యాడ్ చేసిస్తారు, అలాంటి ఏదైనా ఉండొచ్చు అని. కానీ కిందకు వచ్చిన తర్వాత అవే లిఫ్ట్స్ మళ్ళీ కిందకి ఎక్కువ రిపీట్ అయినట్టు. వాళ్ళిద్దరు సెపరేట్ అయ్యి ఆడారు కదా కంటెంపరీ, అది చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ సోనా, యూ ఆర్ అమేజింగ్ గర్ల్. యువర్ బాడీ లాంగ్వేజ్ వెన్ యూర్ డూయింగ్ దోస్ వెస్టర్న్ మూవ్మెంట్స్ అండ్ ఆల్, ఐ loved it. So I think you stole the show this time. Every time laga Roshan nu kuda nee element lo ledu ee sari. So next time full involve ayi chey. Okay, all the best. Thank you so much. Ravi, please come, and Lasya, please get Jia. Sada, your award goes to Roshan or Jia? రెండో పర్ఫార్మెన్సెస్ నాకు అంతగా ఏం నచ్చలేదు. రెండో ఓకే గానే ఉన్నాయి. ఆ అమ్మాయి స్పెసిఫిక్ గా చూస్తే బాగా ఇన్వాల్వ్ అయి చేసింది ఇచ్చిన వరకు. సో ఐ వోట్ ఫర్ Jia. తరుణ్ మాస్టర్ కానీ కిట్టి మొత్తంలో ఇద్దరికి కలిపి ఎంత మనీ మాస్టర్? లాస్ట్ ఇయర్ టీమ్ కి జియాకి నేను 30,000 వేశాను, అండ్ రోషన్ రవి టీమ్ కి నేను 20,000 వేశాను. టోటల్ 50,000. 50,000 మాస్టర్. బట్ మీ ఓట్? మై ఓట్ గోస్ టు జియా. శేఖర్ మాస్టర్ మీ ఓట్? రోషన్ నెక్స్ట్ టైం బాగా చేయాలరా. సారీ రోషన్, ఇట్ గోస్ టు జియా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లాస్యా టీమ్ గెలిచింది, బట్ ఓన్లీ 50,000. అంటే ఈ 50,000 మిస్ అయినందుకు బాధ లేదు. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అమౌంట్ తగ్గిపోతుంది అన్న బాధ ఎక్కువ ఉంది. అది మీ చేతిలోనే ఉంది, మీరే చేసుకునేది. అంత ఐ నో. జియా, ప్లీజ్ గో కలెక్ట్ 50,000. Yahoo Yahoo, I want a Yahoo Yahoo. Come on everybody, want a Yahoo Yahoo. Yahoo Yahoo, follow Yahoo Yahoo. Come on everybody, follow Yahoo Yahoo. Hey. Yahoo Yahoo, I want a Yahoo Yahoo. Come on everybody, want a Yahoo Yahoo. Let's start round number 2. Super sir, second round లో ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు, రవి or లాస్యా? సెకండ్ రౌండ్ కూడా నేనే పంపిస్తా. లాస్ట్ ఎపిసోడ్ లో మొబైల్ కి చార్జర్ కి ఉన్న కనెక్షన్, ఆ లవ్ బాండ్ ఏంటో చూపించాడు. అలాంటి డిఫరెంట్ థాట్స్ మా యశ్వంత్ కే ఉంటాయని చెప్తున్నాను. సో ఇప్పుడు మాత్రం మా శివమణిని సోలోగా పంపిస్తున్నాను. సూపర్ సార్, ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్యాస్ టీమ్. I think I'm in love with you. Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing, 'cause I really don't know. గుప్పెడంత ఈ ప్రేమకి, గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, అతీయనైన ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో, నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో, రెండు అక్షరాల ప్రేమకి I love you. I love you. నా ప్రాణం.
ఊరలోకొస్తావు కలలు నరికేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడిన మనస్సు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి ఉచ్చుకోక ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి I love you I love you నా ప్రాణం పోయినా ఆశే ఎందుకో ఉప్పెనంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా Sada, how do you like Shiv Mani's performance? హౌ కాదు How much did you like Shiv Mani's performance? నేను ఫ్యాన్ అయిపోయాను శివమణిది ఇది చూసాక నాకు జతిన్ కంటే బాగా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా చేసావు ఈ పర్ఫార్మెన్స్ లో అగైన్ ఫ్లిప్స్ బ్యాక్ ఫ్లిప్స్ ఏంటి అక్రోబాటిక్స్ మాస్టర్ చెప్పినట్టు ఉన్నాయి సాంగ్ కి కావాల్సినట్టు ఫీల్ ఉంది అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది యష్ ఒక 2 స్టెప్స్ ఈ సాంగ్ మీద ఉప్పెనంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love you నా ఊపిరి ఆగిపోయినా I love నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి ఆశే ఎందుకో ఇది స్పాంటేనియస్ గా చేశారా లేదంటే ఛార్జింగ్ పెట్టుకొని చేస్తా
చెప్పినంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో. నైస్, కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ మాస్టర్ మీ కమెంట్. శివమణి గురించి చెప్పాలి అని ట్రై చేశాను. ఆ లోగు యశ్వంత్ వచ్చి దుమ్ము దులిపి దంచి కొట్టేశాడు. ఇంకా మీ మాస్టర్ మాట విను, ఇంకా సూపర్ గా వస్తావు. ఓకే, ఫ్యాంటాస్టిక్ యశ్వంత్, సూపర్. మాస్టర్ ఇంత నచ్చింది అది కూడా చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా యశ్వంత్. పేపర్ అంతా చాలా చింపేశాను. ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇదే. శేఖర్ మాస్టర్, how do you like శివమణి's performance? శివమణి గురించి చెప్పే ముందు యష్ గురించి ఒకటి చెప్పాలి. నాకు డాన్స్ తెలియనప్పుడు నాకు ప్రభుదేవ మాస్టర్ డాన్స్ అంటే బాగా ఇష్టం. అవి చూసి ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత నేను డాన్స్ చేసేటప్పుడు డాన్సర్ గా అంటే ఇంకా మూవీస్ కి రాలేదు, డాన్స్ నేర్చుకునేటప్పుడు శోభి రాబర్ట్ వాళ్ళిద్దరు డాన్స్ నాకు చాలా బాగా ఇష్టం. యష్ లో ఒక పిక్యులర్ స్టైల్ ఉంది. యష్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. డాన్స్ చేయటం వేరు, సోల్ తో చేసేది వేరు. ఏది చేసినా చూడాలనిపిస్తుంది. యష్ చేసేది ఒక పెక్యులర్ స్టైల్ ఉంది. నాకు నిజంగా ఈ డీజే స్టేజ్ మీద ఒకసారి యశ్వంత్ తో డాన్స్ చేయాలి. నేనంటే చాలా బాగా నచ్చింది తన స్టైల్ అది. థ్యాంక్స్ అలాట్. కానీ ఒక ఫోక్ ఇంతవరకు చూడాలి నేను. ఫోక్ లో కూడా ఎప్పుడైనా చేస్తే చూడాలనుంది. సుమణి చాలా బాగా చేస్తున్నావు. నేను చెప్పాను నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని. బాగా నచ్చింది ఏంటంటే బెడ్షీట్ కప్పుకొని ఉన్నాడు. కళ్ళలోకి వస్తావని అన్నప్పుడు బెడ్షీట్ అలా లాగ్ చేశారు. అదే ఊరికే మధ్యలో ఒక లైన్ గా చేశారు. ఎంత కొత్తగా ఉంది అది. మిగతా ఏదైనా చేసుకోండి. మళ్ళీ అక్కడ ఊపిరి లేదని చెప్పి ఇలా ఆనాడు పడిపోయాడు. ఇవన్నీ నాకు కొత్తగా అనిపించింది. ప్లస్ పైనుంచి హ్యాండ్ స్ట్రెచ్ చేశాడు, బ్యాక్ ఫ్లిప్ చేశాడు. ఫస్ట్ డాన్స్ నేర్చుకునేటప్పుడు నాకు ఇలాంటి కొరియోగ్రాఫర్ ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది శివమణి. ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. ఇంకా నిజంగా నిహారిక DJ 1 నుంచి ట్రావెల్ అవుతున్నాం కదా, యష్ లో ప్రతి నర్వ్ ప్రతి బోన్ కూడా ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ డాన్స్ ఏమో అనిపిస్తుంది అనమాట. మాట్లాడేది డాన్స్ గురించే, నడిచేటప్పుడు డాన్స్ రిథమ్ ఉంటుంది అనమాట. ఫెంటాస్టిక్ వర్క్ యష్. అండ్ నేను DJ 1 DJ 2 చూసిన కాబట్టి ఐ కెన్ సీ ప్రౌడ్లీ అనౌన్స్ ది ఫస్ట్ ఫైనలిస్ట్ ఫర్ DJ 2 ఇస్ శివమణి. థ్యాంక్ యూ అన్న. సూపర్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మా టీం నుంచి యష్ అండ్ శివమణికి థ్యాంక్ యూ సో మచ్ యష్. చెప్పు రవి, నీ టీం నుంచి యశ్వంత్ కి కాంపిటీషన్, మా శివమణికి కాంపిటీషన్ ఎవరున్నారు? ఫస్ట్ DJ 2 ఫైనలిస్ట్ వచ్చాడు. సెకండ్ DJ 2 ఫైనలిస్ట్ ఎవరు? శిష్యుడే అలా చేస్తే గురువు ఇంకా ఎలా చేపిస్తాడు? అందుకే వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్ క్యాట్ కంపోజ్ చేసిన సాన్వి వచ్చేస్తుంది. సెకండ్ రౌండ్ లో సూపర్ కాంపిటీషన్, గురువు వర్సెస్ శిష్య, శివమణి వర్సెస్ సాన్వి. ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవి's team. Say. Something. Come on. Underలో నువ్వుంది something. आजा सुनो सरोजा आजा रे आजा जवाब छाड़ले दुखा करे खुदा तुझे 1000 बार दिल चिना कदा
आजा रे आजा जवाब जाडలేదు क्या करे खुदा हो అర్థం కాని ఏదో ఫీలింగ్ రా ముందుకిలా చెయ్యందిస్తా చంద్రకళ సంకళ్ళేవి లేవు కదా అలా మసక తెరల ముసుగు చాటుగా హాయదారి హాయిగోలా आजा आजा सुनो सरोजा जवाब जाडలేదు क्या करे खुदा అందరిలోనూ ఉంది something అర్థం కానేదో ఫీలింగ్ మా ఎక్స్ప్రెషన్స్ ఇలా చేస్తే ఎలాగా జనాలు ఉండాలా వద్దా క్యాట్ ఎక్కడా శాన్వితో పాటు చేశాడు కదా కంటెస్టెంట్ అతను కూడా ఒకసారి క్యాట్ నాకు బాగా సింగిల్ లెగ్ మీద అమ్మాయి కూడా లెగ్ పెట్టి ఇలాగా సైడ్ తిప్పారు కదా అదొకటి బాగుంది ఇంకోటి మనోడు ఇలా తీసుకెళ్తే తన నీస్ మీద టక్ 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 వెళ్ళింది చూసావా అదొకటి చాలా బాగుంది ఆ రెండు ఒక్కసారి చేపించవా రా ముందుకిలా చెయ్యందిస్తా చంద్రకళ చాలా 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 బాగా చేశారు సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఆల్మోస్ట్ డీజేలో ఒక 50 పైన చేశారుగా అయింది సార్ 50 పైన అయ్యింది మళ్ళీ దీంట్లో అవుతుంది ఇంకా కొత్తవి వస్తున్నాయి ఇంకా కొత్తవి కూడా చూడాలి ఆల్ ద బెస్ట్ క్యాట్ థాంక్యూ సార్ తరుణ్ మాస్టర్ మీకే నచ్చింది సాన్వి పర్ఫార్మెన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంజాయ్మెంట్ వాళ్ళిద్దరూ సూపర్ గా చేశారు కామెడీ పర్ఫార్మెన్స్ చేయాలంటే కష్టం బట్ సాన్వి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఇద్దరు అదే మెయింటైన్ చేశారు ఆ కామెడీ పంచెస్ అక్కడక్కడ ఎక్స్ప్రెషన్స్ తర్వాత క్యాట్ కోరియోగ్రఫీ ఇదంతా ఒట్టి ట్రైలర్ లాస్యా ట్రైలర్ మీరు చూపించండి సినిమా మేము చూపిస్తాం క్లైమాక్స్ మేము చేస్తాం సూపర్ క్యాట్ థాంక్యూ సార్ క్యాట్ ని ఒకటి అడగాలనుకున్నా క్యాట్ అదేంటి ఎస్ అంటే సంతోష్ లవ్స్ సంతోష్ లవ్స్ రోజా అని సార్ హీరోయిన్ రోజా గారు కదగా వాళ్ళే సార్ కాదు ఇందా నుంచి సదా ఏదేదో అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఇప్పటి నుంచి యష్ Yes, you are my favorite choreographer from now on. మీరు నిజమే చెప్తున్నారా? Yes, because Santosh loves Roja. But Sada loves cat, no, not Santosh, no. I love cats, plural. Cat, చెప్పు cat, ఏంటో నిజం చెప్పు cat. అది సదా లవ్స్ రవి అని చేసింది
Sada, how do you like Sani's performance? చాలా బాగా నచ్చింది. ఎంటర్టైనింగ్ గా ఉండేది. అంటే అదే కార్టూన్ వాయిస్ వాడడం వల్ల అమ్మాయి చేసిన వరకు అన్ని సీరియస్ గా మూవ్మెంట్స్ అందరు చేస్తున్నారు కానీ కొంచెం కామిక్ ఇది ఉండేది పర్ఫార్మెన్స్ కి మొత్తం అని. అమ్మాయి మీద మీరు కూడా చాలా బాగా ప్రతి ఎపిసోడ్ లో కొత్తగా క్రియేట్ చేసి తీసుకొస్తున్నారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సాన్వి, కీప్ అప్ ద గుడ్ వర్క్. అలాగే చేస్తుండు. సూపర్ గైస్, ఆల్ ద బెస్ట్. Thank you so much judges. Thank you Kat. Second round లో 2 performances అయిపోయాయి. votes చూసేద్దాం. Ravi please come and Lasya please. So Tarun Master, your vote goes to Sanvi or Shivmani. ఇద్దరు సూపర్ గా చేశారు. శివమణి పర్ఫార్మెన్స్ వచ్చి అతనికి ఒక లెఫ్ట్ హ్యాండ్ లాగా, సాన్విది వచ్చి కామెడీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ వరకు అదే యాటిట్యూడ్, అదే ఎక్స్ప్రెషన్, ఆ లిరిక్ కి తగ్గనట్టు ఆ కామెడీ యాక్షన్స్ చేసేది కొంచెం కష్టమే యాజ్ అ గర్ల్. సో మై ఓట్ గోస్ టు సాన్వి. Sada, your vote goes to Sanvi or Shivmani? శివమణి చేసేది యాజ్ అ సోలో మొత్తం తనే క్యారీ చేశాడు యాక్ట్. బట్ సాన్వి చూస్తే షీ హ్యాడ్ అనదర్ పార్ట్నర్. ఆయన కొంచెం సపోర్ట్ ఉండేది లిప్స్ కానీ చేసినప్పుడు. అందుకే ఐ థింక్ ఐ వోట్ ఫర్ శివమణి. శేఖర్ మాస్టర్, కొరియోగ్రఫీ నాకు ఇద్దరిది బాగుంది, పర్ఫార్మెన్సెస్ ఇద్దరిది బాగుంది. ఒక హాఫ్ పాయింట్ అంతే శివమణి ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపించింది. దట్స్ వై మై వర్డ్ గోస్ టు సాన్వి. రవి సెకండ్ రౌండ్ గెలిచేసావు సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు మనం లాస్యాకి టాస్క్ ఇవ్వాలి. DJ 1 నుంచి చూస్తున్నాను ఆ షీల్డ్ పక్కన పెట్టి ఎన్నేసింది అసలు. నేను ఎంత బాధపడుతున్నా పాపం, ఎంత డిప్రెస్ అవుతున్నా ఆలోచన. ఎన్నేసావు గుర్తుందా నీకు? ఏంటి అవే బిస్కెట్లు వేసింది. ఇప్పుడు లాస్ట్ వీక్ జరిగిన దానికి ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని పంచులు కొన్ని బిస్కెట్లు ఇస్తా, పట్టుకో అంతే. సరే, ఈ టాస్క్ నాకు సపోర్ట్ చేస్తుంది మా నిహారిక. ఏం చేయాలి? ఆవిడ చెయ్యి వెనకాల పెడుతుంది, నోట్తో బిస్కెట్లు పట్టుకోవాలి. నేను చేయను. చిన్నప్పుడు మా ఇంట్లో కుక్కుండే, నాకు ఇట్లనే వేసాం. ఇప్పుడు నేనేస్తా, చేతులు వాడకుండా పట్టుకోవాలి. పట్టుకుంటే ఏంటి, పట్టుకోకపోతే ఏంటి? యశు The party was nice, the party was pumping. And everybody having a ball. I tell the fellas start the name calling. And the girls respond to the call. I hear a woman shout out, who let the dogs out? 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 I see the dance people had a ball, cause Billy Fountains get out. Get back, Gruffy, bash Gruffy, get back, you flea infested mongrel. Gonna tell myself I'm man, no get angry. Two Eddie cows calling them K9. Hey, but they tell me, hey man, it's part of the party. Round number 2 లో సూపర్ పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. Now let's start round number 3. థర్డ్ రౌండ్ లో ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు, రవి or లాస్య? ఇది నేనే, ఎందుకంటే టాస్క్ ఇచ్చి నేను ఫుల్ జోష్ లో ఉన్నా. అందుకే థర్డ్ రౌండ్ కూడా నేనే పంపిస్తాను. మా టీం నుంచి ఆర్వి రఘువంశీ. ప్లీజ్ వెల్కమ్ రఘువంశీ ఫ్రమ్ రవి's team. Silence, please. Let's rock.
that boom, boom, boom. Gotta get that boom, boom, boom. Gotta get that boom, boom, boom. Gotta get that boom, boom, boom. That boom, boom, boom. That boom, boom, boom. Yo, check this out. మాట్లాడుకోవటాలు లేవు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. అబచా 5, 6, 7. Yeah! What's going on? రాను రాను నాను రాను కుదరదయ్యో. కాదు కాదు ఈలు కాదు ఓకేవయ్యో. వద్దు వద్దు మీద మీద పడకురయ్యో. సిగ్గు సిగ్గు సిన్నగోక నాగకయ్యో. హాయ్ స్వీటీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. Square, B square, A plus B whole square. Super, so judges, how do you like Raghuvanshi performance? Tarun Master. రఘువంశీ బాగా చేశావు, కానీ లాస్ట్ కి నాకు ఆ ఫండా అర్థం కాలేదు. దయ్యం వచ్చి లాస్ట్ కి లాస్య రవి మధ్యలో వచ్చి ప్రపోజ్ చేసి లాస్య లేదంటే అలా చూశాడు. సడన్ గా సెంటర్ లో టక్కని సదా. Choreographer Anuda Master, can we please have Murli, please? పర్ఫార్మెన్స్ వైజ్ కోరియోగ్రఫీ రఘువంశీ అండ్ బాయ్స్ డిడ్ వెరీ వెల్. బట్ డౌన్ ద లైన్ ఆ స్టోరీ లైన్ నాకు కొంచెం అర్థం కాలేదు. ఇంకా కొంచెం రిజిస్టర్ చేస్తుంటే బాగుండేదేమో. బట్ వెల్ ట్రైడ్. కొన్ని మూమెంట్స్ చాలా బాగా చేశావు. అండ్ రఘువంశీ యూ డిడ్ వెరీ వెల్. ఐ వాంట్ మోర్. ఇంకా నాకు కావాలి. మంచి కంటెస్టెంట్ ఉన్నాడు. ఇంకా స్టోరీ లైన్ లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, డెఫినెట్ గా ఫైనల్ కి వస్తావు. Thank you and Sada, me comment. నాకు కూడా అర్థం కాల. కాన్సెప్ట్ ప్రకారం నాకు అస్సలు అర్థం కాలేదు. బట్ ఎక్కడెక్కడ డాన్స్ మీరు పెట్టారు, మూవ్మెంట్స్ ఎక్కడ ఉంది, బాగా చేసావు. రఘువంశీ చాలా బాగా చేసావు. కాన్సెప్ట్ తీసుకోండి, కానీ కొంచెం అర్థం అయినట్టు అందరికి అలా తీసుకుంటే బెటర్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బిగినింగ్ పోర్షన్ ఉంది కదా, అదొక్కటే. అది లేకుండా ఉంటాయి కదా. డాన్స్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ మాస్టర్. మధ్య మధ్యలో కొన్ని చేసే చాలా బాగున్నాయి. ఫార్మేషన్స్ గానీ మూమెంట్స్ గానీ. ఒక్కటే రఘువంశీ డాన్స్ బాగుందిరా. మధ్య ఇప్పుడు చూడు ఎలాగా ఏం చెప్తున్నారా, వద్దురా నువ్వు బాగా చేసావు. అలాగే ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఇవ్వు. కాన్ఫిడెంట్ గా చెయ్యి. ఎక్కడో కాన్ఫిడెన్స్ లెవెల్ మిస్ అవుతుంది. వద్దు, నువ్వు చేసే 100% నాకన్నా తోపు లేడు అన్నట్టు చెయ్యి. Thank you so much judges. Thank you. లాస్ట్ ఇయర్ నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? రఘువంశీకి ఆపోజిట్ గా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటూ వచ్చేస్తుంది కృతి. Please welcome Kriti from last year's team. Say. రవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో పంచవన్న చిలుకలల్లే వజ్రాల దుడుకలల్ల
గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరిగిట తరిగిటదా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావే పైన కాలనీ కాదు, మొత్తం శశి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. అది శశి ఫ్యామిలీయా? How do you like it, Shekhar Master? శశి అండ్ ఫ్యామిలీ, ప్లీజ్ కమ్. చాలా నీట్ గా క్లీన్ గా ఉంది కొరియోగ్రఫీ. D2లో నేను ఒక సాంగ్ చేశాను, మేఘం మెరిసేనని సాంగ్. దాంట్లో కూడా నేను ఇలాగే చేశాను చూడండి, అంబ్రెల్లాస్, టాటాక్ అంబ్రెల్లాస్ తో చేశాను. చాలా మంచి పేరు వచ్చింది నాకు. సేమ్ అది గుర్తొచ్చింది. అంటే చూస్తానికి ఇప్పుడు నువ్వు ఇక్కడ పెట్టావు, ఇక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందిని, మళ్ళీ అమ్మాయి అక్కడికి వెళ్ళి చేసింది. అదే కొరియోగ్రఫీ. అందంగా ఉండాలి మన కళ్ళకి ఏది చేసినా. మూవీస్ చేస్తున్నావు శశి కొరియోగ్రాఫర్ గా? లేదు సార్. ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని చేయకపోతే ఎలాగా? కన్నడలో చేయి, లేకపోతే ఇక్కడికి వచ్చేయి. ఛాన్స్ ఇస్తే వస్తాను సార్.
డెఫినెట్ టాలెంట్ ఎక్కడికైనా వెల్కమ్ చెప్పిద్ది. మంచి టాలెంట్ ఉంది మీకు, మంచి కొరియోగ్రాఫర్ మీరు. చాలా సపోర్ట్ అంటే నా వైఫ్. ఓ మీ వైఫ్ ఆవా మాస్టర్? అందుకే ఫ్యామిలీ అన్నాను మాస్టర్. ఓ అందుకే ఫ్యామిలీ అన్నావా? మీరు ఇక్కడ వచ్చి చేశారు కదా వాటర్ లో. సార్ బాగా చేశారండి. కానీ మంచి టీమ్స్ అంటే డాన్స్ అంటే అన్ని చేయాలండి, ఓన్లీ ఇదే కాదు, ఇలా కూడా అందంగా కూడా చేయాలి. టీమ్ సపోర్ట్ కూడా చాలా ఉంది సార్. ప్రాక్టీస్ రియల్స్ అంతా పొద్దున్న నుంచి నైట్ వరకు ఉంటారు సార్. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. Sada, how do you like Kriti's performance? శశి బాలా DJ 1 నుంచి మీ కాస్ట్యూమ్స్ గానీ నిజంగా ఎవరు బీట్ చేయలేరు. ఐడియాస్ కొత్త కొత్తగా ఉంటాయి. అలాగే డిజైన్ చేసేటప్పుడు కూడా మెయిన్ కంటెస్టెంట్ కృతి అని చెప్పి అమ్మాయికి మాత్రం గ్రాండ్ గా ఇచ్చేసి మిగతానికి ఎలాగైనా ఇచ్చేయచ్చు, మామూలుగా ఒక గోల్డెన్ వేసేసి గానీ, అలా కాకుండా వాళ్ళకి కూడా అంతగానే డీటెయిలింగ్ తో చేసి కాస్ట్యూమ్స్ అని చూసేది మీరు మాత్రమే. నేను చాలా బాగా చేస్తారు మీరు. సింపుల్ మూమెంట్స్ అయినా సరే వాళ్ళు చేసినప్పుడు ఆ ఎనర్జీతో గానీ ఆ మూడ్ తో గానీ అది ఇంకా హైలైట్ అవుతాయి. ఐ గెస్ మీకు టీమ్ సపోర్ట్ ఉంది, అలాగే మీ వైఫ్ సపోర్ట్ ఉంది, అలాగే మీ కంటెస్టెంట్ కూడా మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను నేను, ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ నుంచి. ప్యాషన్ అంటాం కదా, అది పూర్తిగా ఉంది అమ్మాయిలో. కృతి కీప్ ఇట్ అప్. చాలా అందంగా కనిపిస్తున్నావు ఇవాళ, చాలా అందంగా చేసావు. అంటే త్రిష ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ఈ పాటలో, నాకు చాలా ఇష్టం. సో అది మ్యాచ్ చేయాలంటే కృతి యు రియలీ గుడ్ జాబ్ ఐ మస్ట్ సే. చాలా ముద్దుగా చేసావు. ఓవరాల్ ఐ థరలీ లవ్ దిస్ పర్టికులర్ పర్ఫార్మెన్స్. సో వెయ్యి పక్కా బ్లూ స్కైలో రెయిన్బో చూశాను. అండ్ కృతి ఫ్యాంటాస్టిక్, ఇంటర్నేషనల్ లెవెల్. ఇలాగే బాగా చేయండి. ఎనీ కమెంట్స్ రవి? బ్యూటిఫుల్ మాస్టర్. ఐ మీన్ స్టేజ్ ఒక పండగలా ఉంటది, ఇక్కడ ఒక పండగ అట్మాస్ఫియర్ వస్తుంది. సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ. Thank you so much. Ravi, third round lo votes chesedam. Please come in last year, please. So judges, third round for 1,50,000 rupees. Shekhar Master, okay, Tarun Master, your vote goes to Ravi. Whom should I vote? Shashi and family. So Tarun Master, your vote goes to Kriti. Sada, your vote goes to రవి చెప్తే ఆ ఆనందం వేరే ఉంది. సరే రవి, Sada's vote goes to Shashi and family. Kriti. శేఖర్ మాస్టర్ మీ ఓట్ అయినా మీరు చెప్తారా లేకపోతే రవి చేసి చెప్పేయాలా? రవియే చెప్తాడు. Okay, Shekhar Master vote also goes to the beautiful Kriti. Here is your 1.5 lakhs. సో లాస్ట్ ఇయర్ ఈ 1.5 కలుపుకొని మీ కిటీలో ఉంది 13,70,000 రూపీస్. అండ్ రవి మీ కిటీలో ఉంది 14,95,000 రూపీస్. ఇంత ఇచ్చినా మేమే లీడింగ్ లో ఉన్నాం కదే. భూషణ్ పల్టీ లేవు. ఏంట్రా మమ్మల్ని చూసి ఆపేశావు? ఏవో గుర్తొచ్చాయి.